ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని బకింగ్హామ్ కెనాల్ శిథిలావస్థకు చేరింది. చుట్టుపక్కల గ్రామస్తులు కెనాల్ మీదుగా ప్రయాణాలు సాగిస్తున్నారు. కాలువకు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నా వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. కెనాల్ మీదుగా ఆటోలు, ట్రాక్టర్లు ప్రయాణించేటప్పుడు కుంగిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన వంతెన నిర్మించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. బకింగ్ కాలువ ఇదే కాలువ చెన్నై దాకా ఉంది. ఏదన్నా సునామీ వరదలు లాంటివి వస్తే ఈ కొట్టుకెళ్ళిపోవడం, మళ్ళీ ఇలాగే దానికి మరమ్మతులు చేయడమే కానీ దీన్ని అంతగా పట్టించుకున్న వారు ఎవరు లేరు. వర్షాలు పడితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే బస్సు అటు ఇటు ట్రావెలింగ్ ఉంటుందా, పిల్లలు ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చి బస్సు ఎక్కేలోపు వాళ్ళకి లేట్ అయిపోతుంది. కొంతమంది ఇది వానలు పడ్డప్పుడు కూడా కొంతమంది స్కూల్కి వెళ్ళకోకుండా కూడా ఇలాగే ఉన్నారు. మాకు ఈ వంతెన వరదలు వచ్చి వంతెన దిగిపోతే కాలువ దిగి రావాలి. మేము కాలువ దిగి ఇంక మళ్ళీ లోతు పైన వచ్చి దిగి కనిపెడితే ఎంత తెచ్చుకోవాలన్నా నెలలో దిగి వెళ్ళాల్సిందే. దాకా ఉంటే వరదకి తెగిపోతుంటే పోలీసులను కాపలా పెట్టి అటు ఇటు నడవనీయకుండా బళ్ళు తిరగనీయకుండా చేసి దీన్ని బాగు చేశారు. ఇప్పుడు వరద వస్తే తెగిపోద్ది. తాత్కాలానికి వేశారు. ఇది తాత్కాలానికి వేస్తే ఇది ఏదైనా వరద వస్తే తెగిపోతుంది. బస్తాలు వేసి తాత్కాలానికి పెట్టారు. ప్రకాశం జిల్లా నాగులుప్పపాడు మండలంలో పలు తీర ప్రాంత గ్రామాలకి మండల కేంద్రానికి రాకపోకలు సాగించాలంటే ఈ బకింగ్హామ్ కెనాల్ చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ బకింగ్హామ్ కెనాల్ మీద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ వంతెన చాలా ప్రమాదకరంగా తయారైంది. వర్షం పడితే కొట్టుకెళ్ళిపోయి పరిస్థితుంది. అదేవిధంగా ఒక ఆటోలు లాంటి వాహనాలు వెళ్ళినా కూడా వంతెన కుంగి వాటిలో దిగబడే పరిస్థితి ఉండడం వల్ల ప్రాణాపాయ పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఈ వంతెన పూర్తి స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన నిర్మించి ప్రజల కష్టాలు తీర్చాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ, టీవీ న్యూస్, ప్రకాశం జిల్లా.